నమస్తే, నేను మీ సుధాకర్ రావు. తెలంగాణ భారతదేశంలో నూతనంగా ఏర్పడిన 28వ పెద్ద రాష్ట్రము, వైశాల్యపరంగా 11వ పెద్ద రాష్ట్రము, ఆర్థిక పరంగా 9వ పెద్ద రాష్ట్రము. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన తెలంగాణలో అనేక చారిత్రాత్మక ప్రదేశాలు, అనేక పురాతనమైన దేవాలయాలు ఎన్నో కలవు. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మన యాత్రని హైదరాబాద్ నుంచి మొదలు పెడదాము. ఉత్తర తెలంగాణ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించి ఉన్న రాజీవ్ రహదారి మీదుగా మన ప్రయాణాన్ని సాగించవలసి ఉంటుంది. ఈ మార్గము సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణలోని రామగుండంలో ముగుస్తుంది. మా ప్రయాణం ఉదయం 6 గంటలకి సికింద్రాబాద్ నుంచి మొదలయ్యి హకీంపేట, తుంకుంట దాటి ఔటర్ రింగ్ రోడ్డుకి చేరుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే కదా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ భారతదేశంలోని అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్. మా యాత్ర సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కొండగట్టు, రామగుండం, మంతని, కాళేశ్వరం మీదుగా కరీంనగర్తో ముగుస్తుంది. సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. సాధారణంగా నేను తీసే వీడియోలో రోడ్డుని ఎక్కువగా చూపిస్తుంటాను. దీనికి గల ప్రధాన కారణం ఆ ప్రాంతం యొక్క రుచులు మరియు సంస్కృతి మనకు తెలుస్తాయి. అదేవిధంగా చూసే వీక్షకులకు కూడా ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బోర్డు నల్సార్ యూనివర్సిటీ, భారతదేశంలోనే అతిపెద్ద లా యూనివర్సిటీ. మీరు చూస్తున్నది షామీర్పేట్ లేక్. ఈ ప్రదేశం నుంచి కేవలం 6 కిలోమీటర్లోనే భారతదేశపు అతిపెద్ద బయోటెక్ పార్క్ ఉంటుంది. దాన్నే జీనోమ్ వ్యాలీ అంటారు. దాన్ని కూడా సందర్శిద్దాం. మనం జీనోమ్ వ్యాలీకి చేరుకున్నాం. ఈ ప్రదేశం తుర్కపల్లి దగ్గర ఉంటుంది. సుమారు హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సెపరేట్ బయోటెక్ పార్కు. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అదేవిధంగా ఐటీ ప్రొడ్యూసర్లో సెకండ్ ప్లేస్లో ఉంది. దానితో పాటు భారతదేశంలోని అతిపెద్ద బయోటెక్ పార్క్ కూడా మన హైదరాబాద్లోనే ఉంది. దీన్ని 1996లో స్థాపించడం జరిగింది. 10,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో 18 దేశాలకు సంబంధించిన సుమారు 200 కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నదే బయోలాజికల్ లిమిటెడ్. ఈ కంపెనీలోనే నేను సుమారు 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన భారత్ బయోటెక్ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. సుమారు 50,000 మంది ఎంప్లాయీస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. జీనోమ్ వ్యాలీని సందర్శించాం కదా. ఇక్కడ నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్గల్ సరస్వతి మాత దేవాలయానికి మన ప్రయాణాన్ని సాగిద్దాము. ఈ ప్రదేశం పేరు మూలుగు. మూలుగు నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వర్గల్ ఉంటుంది. ఇక్కడ ధాన్యం చూడండి ఏ విధంగా ఎండబెట్టారో. దురదృష్టవశాత్తు నిన్ననే వాన కురవడం జరిగింది. వర్గల్ సరస్వతి మాత దేవాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రదేశం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో వేద పాఠశాల కూడా కలదు. ఈ దేవాలయం యొక్క నిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి వారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేవాలయంలో వీడియోలకు అనుమతి లేదు. దేవస్థానం వారు రిలీజ్ చేసిన వీడియోని మనం సందర్శిద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ని మనం సందర్శిద్దాం. అమ్మవారి దర్శనానంతరం మేము భుజించిన ఉపాహారం. మనం మళ్ళీ రాజీవ్ రహదారి గుండా ప్రయాణిస్తున్నాము. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు కుడివైపు తిరగ్గా మన కొండపోచమ్మపల్లికి వెళ్ళే షార్ట్ కట్ వస్తుంది. ఇదే కొండపోచంపల్లి రిజర్వాయర్. సుమారు 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ని 2020లో జాతికి అంకితం చేయడం జరిగింది. దీనివల్ల ఉమ్మడి మెదక్ జిల్లా, మేడ్చల్ జిల్లా, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకి సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. దీనితో పాటు హైదరాబాద్ ప్రజలకి నూతన టూరిస్ట్ డెస్టినేషన్. మనం కొండపోచమ్మపల్లి నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వస్తుంది. ఇది ఎవరి నియోజకవర్గమో తెలుసు కదా, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం. ఇది గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్ని డ్రోన్ షాట్లో చూద్దాం. గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ రాజీవ్ రహదారి గుండానే ప్రయాణిస్తూ తెలంగాణ యొక్క చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగరికత ఏర్పడిన తొలినాళ్లలో అనేక గణరాజ్యాలన్నీ కలిసి జనపదాలుగా ఉండేవి. అలాంటి జనపదాల సమూహమే మహాజనపదాలుగా ఏర్పడ్డాయి. ఆ కాలంలో సుమారు
16 మహాజానపదాలు ఉండేవి. ఆ 16లో 15 మహాజానపదాలు ఉత్తర భారతదేశంలో ఉండగా ఒకే ఒక్క జనపదం దక్షిణ భారతదేశంలో వెల్లివిరిసింది. అదే అస్సక లేదా అస్మక. దక్షిణ భారతదేశంలోని మంజీరా గోదావరి నదీ తీరాల మధ్య వెలిసిన బలమైన సామ్రాజ్యమే ఈ అస్సక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ని కేంద్రంగా చేసుకుని వెల్లివిరిసిన సామ్రాజ్యం. మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నాగరికత కూడా ఇదే. తదనంతరం మగధ సామ్రాజ్యం అతిపెద్ద జనపదంగా ఏర్పడడంతో ఈ అస్సక సామ్రాజ్యం అనేది క్షీణించడం జరిగింది. ప్రస్తుతం మనము హైదరాబాద్కి 85 కిలోమీటర్ల దూరం వచ్చాము. ఇక్కడ ప్రసిద్ధ కొమరవెల్లి మల్లన్న దేవాలయం ఉంటుంది. దాన్ని మనం సందర్శించబోతున్నాము. ఇదే కొమరవెల్లి మల్లన్న దేవాలయానికి వెళ్ళే మార్గము. మన తెలంగాణలో మల్లన్న దేవుడిగా పిలువబడే ఈ దైవం మహారాష్ట్రలో ఖండోబాగా వ్యవహరిస్తారు. శివుడి ప్రతిరూపంగా భావించే ఈ మల్లన్న దేవాలయము తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్న దేవాలయము. ముఖ్యంగా కొన్ని కులాలు అనగా గౌడ కులస్తులకి కులదైవం కూడా ఈ కొమరవెల్లి మల్లన్న. దేవాలయంలో ఎటువంటి కెమెరాలకి అనుమతి లేదు. ఒకసారి భగవంతుని సందర్శించుకుందాం. జై మల్లన్న. ఆ మల్లన్న ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మన ప్రయాణాన్ని తెలంగాణ పల్లెల గుండా సాగిద్దాము. ఇప్పుడు మనం మహాజనపదాల గురించి చెప్పుకున్నాం కదా. మగధ సామ్రాజ్యం విస్తరించిన తర్వాత కొంతకాలానికి నాగరికత అనేది అభివృద్ధి చెంది అతిపెద్ద సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. ప్రస్తుత తెలంగాణ అప్పుడు ఈ మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. మౌర్య సామ్రాజ్యం పతనానంతరం శుంగ మరియు సంగ సామ్రాజ్యాలు తెలంగాణను ఏలడం జరిగింది. కన్వ సామ్రాజ్యాల్లో సైన్యాధ్యక్షుడిగా పనిచేసే శాలివాహనుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయదలిసి ప్రస్తుత గోదావరి తీరంలో ఉన్న మంచిర్యాల జిల్లాలోని కోటిలింగాలని మొదటి రాజధానిగా చేసుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సామాన్య శకం పూర్వం 3 నుంచి సామాన్య శకం 2 వరకు సుమారు 500 సంవత్సరాలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప శాతవాహనుల మొదటి రాజధాని మన తెలంగాణలో ఉండడం మన గర్వకారణం. మనం చరిత్రను తెలుసుకుంటూ హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పోరాటాల పురిటిగడ్డ అయిన సిద్దిపేటకు చేరుకున్నాము. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాగా కూడా రూపాంతరం చెందింది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తెలుసు కదా, కేసీఆర్ మేనల్లుడు అయిన హరీష్ రావు. ఇక్కడ కోమట్ చెరువు అనే చెరువుని బాగా అభివృద్ధి చేశారు. ఆ చెరువుని సందర్శిస్తూ తెలంగాణ జనపదాలని మనం విందాం. తెలంగాణ జానపదాలు విన్నారు కదా. ఇప్పుడు మనం సిద్దిపేట నుంచి 9 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నూతనంగా నిర్మించిన రంగనాయక సాగర్ని సందర్శిద్దాం. ఇది కూడా సిద్దిపేట దగ్గరలోని పెద్ద టూరిస్ట్ అట్రాక్షను. అంతేవిధంగా ఇందులో 3 టీఎంసీల సామర్థ్యం గల నీటిని నిల్వ ఉంచి సిద్దిపేట మరియు సిరిసిల్ల ఈ 2 జిల్లాలకి సాగునీటి అవసరాలకి ఉపయోగపడుతుంది. మనం రంగనాయక సాగర్ మినీ బీచ్ ఏరియాకి చేరుకున్నాము. ఇది చుట్టూ సాగర్ మధ్యలో ఐలాండ్ ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా కట్టారు. ఈ ప్రాంతంలోనే మినీ బీచ్ కూడా ఉంటుంది. దీన్ని 2020లో జాతికి అంకితం చేయడం జరిగింది. దీని ఏరియల్ వ్యూస్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఇదే నేను చెప్పిన ఐలాండ్. రంగనాయక సాగర్ చూసాం కదండి. ఇక్కడి నుంచి మనం సిరిసిల్ల మీదుగా ప్రయాణాన్ని సాగిద్దాం. ఇక్కడితో సిద్దిపేట జిల్లా ముగిసి సిరిసిల్ల జిల్లా మొదలవుతుంది. ఈ సిరిసిల్ల అనేది సిద్దిపేటకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గొప్ప గొప్ప చేనేత కార్మికులకి పేరు సిరిసిల్ల పట్టణము. ప్రస్తుతం సిరిసిల్ల కేసీఆర్ కొడుకైన కేటీఆర్ యొక్క నియోజకవర్గం. మీరు చూస్తున్నది మిడ్ మానేరు డ్యాము. మానేరు అనే నది మీద 3 డ్యాముల్ని నిర్మించడం జరిగింది. అవి అప్పర్ మానేరు, మిడ్ మానేరు మరియు లోయర్ మానేరు. మనం చూస్తున్నది మిడ్ మానేరు. లోయర్ మానేరు కరీంనగర్ పట్టణంలో ఉంటుంది.
మనం సిరిసిల్ల పట్టణం గుండా ప్రయాణిస్తూ ఇక్కడి నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ వేములవాడ రాజన్న దేవాలయానికి చేరుకుందాం. ఇవన్నీ నూతనంగా నిర్మించిన రహదారులు. మనం ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, తెలంగాణలో రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక రోడ్లు చాలా బాగుంటాయి. కర్ణాటక తర్వాత అంత అద్భుతంగా ఉన్నవి మన తెలంగాణలో ఉన్నాయి. మనం వేములవాడ పట్టణానికి చేరుకున్నాము. వేములవాడ రాజన్న యొక్క తోరణం. స్థల పురాణం. అర్జునుడి మునిమనవుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుకోవడానికి భారతదేశంలోని అనేక ప్రాంతాలని సందర్శించి చివరిగా ఇక్కడ కనిపిస్తున్న ధర్మగుండంలో స్నానం ఆచరించి ధ్యానం చేయుచుండగా ఈ కుండల్లో శివలింగం దర్శనమించింది. దాన్ని ప్రతిష్ఠించగా తనకు కలిగిన బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందాడని ప్రతీతి. వేములవాడ కేంద్రంగా పరిపాలించిన తూర్పు చాళుక్యుల్లోని మొదటి రాజైన నరసింహుడు ఈ ప్రాంతాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. ఈ దేవాలయ ఆవరణలో కనిపిస్తున్న ఈ దర్గాకి ఒక క్రూరమైన చరిత్ర ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఈ ప్రాంతం నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హజరత్ ఖజా అనేవాడు నిరంతరం ఈ దేవాలయం మీద దాడి చేస్తూ దేవాలయానికి వచ్చే భక్తుల్ని హింసిస్తూ ఉండేవారు. ఒక సమయంలో శివరాత్రి నాడు ఈ దేవాలయ పరిసర ప్రార్థన చేసుకుని శివలింగం మీద మూత్ర విసర్జన చేయడం జరిగింది. అది చూసి ఆగ్రహించిన శివభక్తులు అక్కడే అతన్ని చంపడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న నిజాం రాజు అక్కడ ఉన్న హిందూ శివభక్తులందరినీ చంపి అక్కడే శివలింగానికి ఎదురుకుండా దగ్గరలోనే ఈ దర్గాని నిర్మింపజేసి గుడికి వచ్చే ప్రతి భక్తులు ముందుగా ఈ దర్గాని దర్శించుకుని శివుని దర్శించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ స్వధర్మాన్ని వీడకుండా పోరాడిన గొప్ప యోధులు తెలంగాణ ప్రజలు. వేములవాడ దేవాలయం మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇది వేములవాడ దగ్గరలోని చూడదగిన ప్రదేశాల లిస్టు. ఇప్పుడు మనం వేములవాడ నుంచి 2.5 కిలోమీటర్లు ప్రయాణించి నాంపల్లి గుట్ట అనే నరసింహ క్షేత్రానికి చేరుకుంటున్నాము. ఈ ప్రదేశం ఒక ప్రత్యేకత, ఒక పెద్ద నాగుపాము ఆకారాలు నిర్మించిన నిర్మాణము. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 5 రూపాయలు. ఈ ప్రాంతాల్లో విపరీతంగా కోతులు ఉన్నాయి. మనం నాంపల్లి గుట్ట ప్రదేశానికి చేరుకున్నాము. ఇది పాము లోపలి భాగంలో మనం ప్రయాణిస్తున్నాము. ఈ లోపల పూర్తిగా భక్త ప్రహ్లాద యొక్క చరిత్రని చిత్ర రూపంలో పొందుపరచడం జరిగింది. భక్త ప్రహ్లాద సినిమాలో నటించిన నటీమణుల చిత్రాలనే ఇక్కడ నిర్మించడం విశేషం. ఈ నిర్మాణం పూర్తి అందాన్ని మనం గమనించాలంటే డ్రోన్ షాట్లో చూడాల్సిందే. మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ. నాంపల్లి గుట్ట అనంతరం మన ప్రయాణాన్ని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయన కొండగట్టు వైపు ప్రయాణం సాగిస్తున్నాము. ఈ ప్రదేశం వేములవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు సమయం 7 గంటలైంది, కానీ ఎంత చీకటిగా ఉందో చూడండి. ఈ ప్రదేశంలోనే ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన వాహనానికి వాహన పూజ జరిపించడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ దేవాలయం నిండా విపరీతంగా కోతులు కనిపిస్తూ ఉంటాయి మనకి. స్థల పురాణం ప్రకారం హనుమంతుడు లక్ష్మణుని బతికించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో ఈ భాగంలో సంజీవని పర్వతంలోని ఒక ముక్క విరిగి పడిందని చెప్తారు. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాం. ఈ దేవాలయం యొక్క మరో విశేషం, ఒక పక్క ఆంజనేయ స్వామిలాగా మరో పక్క నరసింహ ఆకారంలో ప్రధాన విగ్రహం కనిపించడం. ఈ విధంగా 2 ముఖాలున్న ఆంజనేయ స్వామి కేవలం ఇదొక్కటే. ఈ ప్రదేశంలో మొదటిసారిగా హనుమంతుడి విగ్రహాన్ని ఒక పశువుల కాపరి గమనించి ఇక్కడ ఆయన గుడి కట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే ఆయన పునర్నిర్మించడం జరిగింది. కొండగట్టు దేవాలయం వేములవాడకి 30 కిలోమీటర్ల దూరంలోను, జిల్లా కేంద్రమైన జగిత్యాలకి 16 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాద్కి 180 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల చేరుకుందాం. ఈరోజు రాత్రి మా బస కూడా ఇక్కడ మాకు ఎంతగానో ఆశ్చర్యం అనిపించింది. మొదటిసారిగా కేవలం 30 రూపాయల్లోనే మేము సంపూర్ణ భోజనాన్ని చేయడం జరిగింది. ఇక్కడితో పార్ట్ 1 వీడియోని ముగిస్తూ పార్ట్ 2 వీడియోలో మనం తిరిగి కలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ జై హనుమాన్.